హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు నవనీత్ ఫుడ్. ఈ వేసవికాలం ఇంటికి వచ్చి రాగానే రిఫ్రెష్ అవ్వడానికి ఏదైనా చల్లగా తీసుకోవాలనిపిస్తూ ఉంటుంది. అందుకోసం ఇంట్లో ఈజీగా చేసుకునే ఈ పుదీనా షర్బత్ని ఎలా చేసుకోవాలో చూద్దాం రండి. షర్బత్ కోసం 1 కప్పు దాకా పుదీనాను తీసుకోండి. ఈ షర్బత్ కోసం మనం ఆకులను మాత్రమే తీసుకోవాలి, కాడలను తీసుకోకూడదు. కాబట్టి కాడలు లేకుండా ఉండేటట్టు చూసుకోండి. ఇప్పుడు ఈ పుదీనాను ఒక మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. ఒక 4-5 ఐస్ క్యూబ్స్ కూడా తీసుకొని వీటిని గ్రైండ్ చేసుకోండి. ఇక్కడ చూపిస్తున్నట్టుగా వీటిని ఫైన్ పేస్ట్ లాగా చేసుకోవాలి. ఎక్కడ పలుకు అన్నది లేకుండా చూసుకోండి. తర్వాత స్టవ్ మీద ఒక కడాయిని పెట్టేసుకొని ఒక 2 కప్పుల దాకా చక్కెరను తీసుకోండి. అలాగే 1 కప్పు దాకా వాటర్ని కూడా పోసుకోండి. ఇప్పుడు ఈ పంచదార అంతా కరిగేంత వరకు కలుపుకుంటూ ఉండండి. ఈ పంచదార కొద్దిసేపటికి కరగడం స్టార్ట్ అవుతుంది. ఈ పంచదార మనకు ఇలా పూర్తిగా కరిగిపోయిన తర్వాత మనం గ్రైండ్ చేసి పక్కన పెట్టుకున్న ఈ పుదీనా పేస్ట్ను కలుపుకోండి. షుగర్ సిరప్లో ఈ పుదీనా పేస్ట్ బాగా కలిసేలాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఈ షుగర్ సిరప్ దగ్గర పడేంత వరకు ఇలా కలుపుకుంటూ ఉండండి. కొద్దిసేపటికే ఈ షుగర్ సిరప్ దగ్గర పడుతుంది. ఈ షుగర్ సిరప్ రెడీ అయిందా లేదా అని తెలుసుకోవడానికి ఇక్కడ నేను చూపిస్తున్నట్టుగా వేలితో అలా టచ్ చేసి చూడండి. ఇది బంకలాగా వేలికి అతుక్కుంటుంది అని అనుకుంటే ఈ షుగర్ సిరప్ రెడీ అయిపోయినట్టే. తర్వాత వెంటనే స్టవ్ ఆఫ్ చేసి ఈ కడాయిని కిందికి దింపేసుకోండి. కడాయిని ఇలా కిందికి దింపుకున్నాక 1 టీ స్పూన్ దాకా బ్లాక్ సాల్ట్, అలాగే 1/2 టీ స్పూన్ దాకా నార్మల్ సాల్ట్ని వేసుకోండి. ఇప్పుడు 1/2 టీ స్పూన్ దాకా వేయించిన జీలకర్ర పొడిని వేసుకోండి. తర్వాత వీటన్నిటిని కలిసేలాగా బాగా కలుపుకోండి. ఇలా కలుపుకున్న తర్వాత ఈ మిశ్రమం చల్లగా అయ్యేంత వరకు పక్కన పెట్టేసుకోండి. ఈ షుగర్ సిరప్ చల్లగా అయిన తర్వాత 1/2 కప్పు దాకా నిమ్మరసాన్ని పోసుకోండి. నిమ్మరసం పోసుకునేటప్పుడు ఖచ్చితంగా ఈ మిశ్రమం చల్లగా ఉండాలి. తర్వాత ఈ నిమ్మరసం బాగా కలిసేలాగా కలుపుకోవాలి. ఇలా బాగా కలుపుకున్న తర్వాత ఒక బౌల్లోకి ఒక స్ట్రైనర్ని పెట్టేసుకొని ఈ షుగర్ సిరప్ని ట్రాన్స్ఫర్ చేసుకోండి. ఈ షుగర్ సిరప్ని ఇలా స్ట్రెయిన్ చేసుకున్న తర్వాత మిగిలిన ఈ డస్ట్ని పాడేసేయండి. ఇలా స్ట్రెయిన్ చేసుకున్నాక నేను ఇందులో కలర్ కోసం గ్రీన్ కలర్ని యాడ్ చేస్తున్నాను. ఇది ఆప్షనల్. ఇది ఇష్టం లేని వాళ్ళు అవాయిడ్ చేయొచ్చు. ఇలా గ్రీన్ కలర్ని యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి ఇదంతా బాగా కలిపేసుకోండి. ఇలా కలుపుకున్న తర్వాత ఈ పుదీనా షర్బత్ని ఇలా ఒక గ్లాస్ బాటిల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. మీకు వీలైనంత వరకు ఇలా గ్లాస్ బాటిల్స్లో స్టోర్ చేయడానికి ట్రై చేయండి. ప్లాస్టిక్ బాటిల్స్ని అవాయిడ్ చేయండి. ఇలా గ్లాస్ బాటిల్లో ట్రాన్స్ఫర్ చేసుకున్నాక దీనిని రిఫ్రిజిరేటర్లో స్టోర్ చేసుకోండి. రిఫ్రిజిరేటర్లో నుంచి మరుసటి రోజు ఈ బాటిల్ని బయటకు తీయండి. ఇప్పుడు ఈ పుదీనా షర్బత్ని ఎలా తీసుకోవాలో చూడండి. ఈ పుదీనా షర్బత్ని ఒక గ్లాస్లోకి 4 టేబుల్ స్పూన్ల దాకా తీసుకోండి. ఇప్పుడు ఇందులోకి చల్లగా ఉండే కోల్డ్ వాటర్ని పోసుకోండి. ఇప్పుడు ఇందులోకి 3 ఐస్ క్యూబ్స్ని వేసుకోండి. అలాగే ఒక నిమ్మ చెక్కను కూడా వేసుకోండి.
ఇప్పుడు ఇక ఈ పుదీనా నిమ్మకాయ షర్బత్ని చల్లగా తీసుకోండి. ఈ ఎండాకాలంలో రిఫ్రెష్ అవ్వడానికి ఈ పుదీనా నిమ్మకాయ షర్బత్ని ఇంట్లో ఈజీగా చేసేసుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, ఈ రెసిపీ మీకు నచ్చిందా? మరి ఈ రెసిపీని మీరు ఖచ్చితంగా ట్రై చేసి మీకు ఎలా ఉందో నాకు ఫీడ్బ్యాక్ ఇవ్వండి. మరొక రెసిపీతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్.